మీరు రోజు ఫుడ్ తీసుకుంటున్నారు. కానీ దాని నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ మీ బాడీకి అబ్జర్వ్ అవుతున్నాయా లేదా ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ రోజు వీడియోలో ఏ ఫుడ్స్ కలిపి తినకూడదో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏదైనా మీల్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ మీల్స్ మీరు తీసుకునేటప్పుడు టీ ఆర్ కాఫీ తాగకండి. ఎందుకు అంటే ఇందులో టానిన్స్ అండ్ పాలిఫినాల్స్ ఉంటాయి. అవి మన బాడీకి ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వకుండా చేస్తుంది. సో దానివల్ల మనకి ఎనీమియా రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి కలిపి తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ టాబ్లెట్స్ మిల్క్‌తో తీసుకోవడం. ఎందుకంటే ఈ ఐరన్ అండ్ కాల్షియం 2 కంపీట్ అవుతాయి. సో దానివల్ల మన బాడీకి ఐరన్ అనేది అబ్జార్ప్షన్ అవ్వకుండా చేస్తుంది. అలానే థర్డ్ వన్ రా పల్సెస్ ఆర్ గ్రీన్స్ సోక్ చేయకుండా తినడం. ఫర్ ఎగ్జాంపుల్ శనగలు గాని, రాజ్మా గాని లేదా అన్ని రకాల పప్పులు సోక్ చేయకుండా తీసుకుంటారు. దానివల్ల ఫైటేట్స్ అండ్ యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మన బాడీకి మినరల్స్ అబ్జార్ప్షన్ అవ్వకుండా చేస్తుంది. సో ఖచ్చితంగా మనం సోక్ చేసుకోవాలి. అలానే ఫోర్త్ వన్ ఎక్కువ ఫైబర్ ఒకేసారి స్టార్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ గాని లేదంటే వీట్ బ్రాన్ లేదు అంటే వెజిటబుల్ సలాడ్స్ ఇవన్నీ ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల మినరల్స్ అనేవి బైండ్ అయ్యి మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. అలానే ఫిఫ్త్ వన్ ఎక్సెస్ ఆల్కహాల్ అండ్ పూర్ డైట్. ఎప్పుడైతే ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకుంటామో మన గట్ లైనింగ్ అనేది డ్యామేజ్ చేసి వీటి వల్ల వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మన గట్ అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీల్స్ తీసుకున్నాక 2 to 3 అవర్స్ తర్వాత టీ ఆర్ కాఫీ తాగండి. అలానే కాల్షియం ఆర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆర్ సప్లిమెంట్స్ కలిపి తీసుకోవద్దు. అలానే అన్ని గ్రెయిన్స్ ఆర్ పల్సెస్ ఖచ్చితంగా 2 to 3 అవర్స్ ప్రయర్గా సోక్ చేసుకోండి. అందరిలో మంచి చెడు ఉన్నట్టు ఈ ఫుడ్ లో కూడా న్యూట్రియంట్స్ అండ్ యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ యాంటీ న్యూట్రియంట్స్ మన బాడీకి న్యూట్రియంట్స్ అనేది అబ్జర్వ్ అవ్వకుండా చేస్తుంది. న్యూట్రిషన్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో టైమింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి ఎవిడెన్స్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ న్యూట్రిషన్ కోసం ఫాలో అవ్వండి మన న్యూట్రిక్వెస్ట్ ని. థ్యాంక్ యూ.